జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు మరియు విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు, శత్రుస్థానంలో ఉన్నారు. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని ధనపరంగా అలాగే శత్రువుల పరంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. ఈ మాసంలో శని 5వ స్థానం నుంచి 6వ స్థానానికి వస్తున్నారు. రుణ రోగ శత్రుస్థానానికి వస్తున్నారు. ఆయన 6వ స్థానానికి రావటం మూలంగా శత్రువులు నశిస్తారు. తులారాశికి పరమయోగకారకుడు శని. అలాంటి శని 6వ స్థానానికి రావటం మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉండబోతున్నాయి. ఈ మాసంలో సప్తమాధిపతి అయిన కుజుడు 9వ స్థానానికి రాబోతున్నారు. దాని మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఈ మాసంలో మ్యారేజ్ పరంగా చాలా ఆనందంగా ఉంటారు. 6వ స్థానాధిపతి అయిన గురువు 8వ స్థానంలో ఉండటం మూలంగా విపరీతమైన రాజయోగం అంటూ ఉండబోతోంది. చాలా ఆనందంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు అధికంగా ఉంటాయి. ఈ మాసంలో ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. లాభస్థానం అధిపతి అయిన సూర్యుడు 5వ స్థానం నుంచి 6వ స్థానానికి వెళ్తున్నారు. మార్చి 14వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శత్రువులు నశిస్తారు. మీకు చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.